పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ కుమార్తెను ఓ యువకుడు తీసుకెళ్లాడని మాచర్ల పిఎస్లో తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. తమ కుమార్తె ఆచూకీ తెలపాలి అంటూ ఆ సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. 10 రోజులు గడిచినా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ పోలీసుల మీద ఆరోపణ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట దంపతులు ఆత్మహత్య యత్నం చేశారు తమ కుమార్తె ఆచూకీ కోసం. ఇక పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ ముందు ఈ ఘటనతో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ కుమార్తెను గుర్తు తెలియని యువకుడు తీసుకెళ్లాడని తల్లిదండ్రులు మాచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా 10 రోజులు గడిచినా కానీ పోలీసులు ఎటువంటి వివరాలు తెలపలేదు. దీంతో కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు ఆవేదనకు గురయ్యారు. చంద్రశ్రీను గంగలు దంపతులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించినటువంటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని న్యాయం చేస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక కుమార్తె ఆచూకీ విషయం పట్టించుకోకుండా పట్టణ సీఐ వెంకటరమణ నిర్లక్ష్యం వహించడం వల్లనే తమకు ఈ ఆవేదన మిగిలిందంటూ కూడా వారు వాపోతూ ఉన్నారు. పైగా దురుసుగా మాట్లాడారని, చేయి పట్టుకొని తీసుకెళ్లి ఇబ్బందికి గురి చేశారని గంగ ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులని అదుపులోకి తీసుకున్నాక బంధువులను రానివ్వకుండా పోలీసులు గేట్లను క్లోజ్ చేశారు. ఇక విచారించి చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కావాలని పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని అయితే బాధితులు వాపోతూ ఉన్నారు. తమ కుమార్తెను ఇప్పటికే గ్రామానికి చెందిన వారే హత్య చేసి ఉంటారని చంద్ర, శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా పోలీసులు తమను మభ్యపెడుతున్నారంటూ కూడా అంటున్నారంటూ కూడా పేర్కొంటున్నట్లుగా తెలిపారు. ఇక ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. రాత్రి 10 గంటలకు పైగా పట్టణ పోలీస్ స్టేషన్ ముందు తల్లిదండ్రులు వేచి ఉండటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నేను వచ్చిన కాడి నుంచి సిఐ గారు రాలేదని మేము బయట కూర్చున్నాం. వచ్చిండు, సార్ ఆగండి సార్ అన్నా. నన్ను ఆగమంటవేంది, దీన్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టు అన్నాడు. నేనేమన్నానని అంటాను నువ్వు అన్న. నేను అసలు ఏంది ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, ఏంది ఎక్స్ట్రాలు ఎందుకంటే మాట్లాడుతున్నావు అని రెక్కబట్టి గుంజపోయిండు నన్ను లోపల. రెక్కబట్టి గుంజపోయి దీన్ని లోపల కూర్చోబెట్టి అంటుంది. అసలు ఎందుకు కూర్చోబెడతారు? మా పిల్లని తీసుకురాలేదు, 10 రోజులు అయింది. తీసుకురావాలి కదా, మేము చెబుతున్నాగా, మేము తిరుగుతున్నాగా, మరి తీసుకురావాల్సిన బాధ్యత మీకు లేదా? మీ చుట్టూ మేము ఎందుకు తిరుగుతున్నాం? మీరు తీసుకొస్తారనేగా. మీకు తెలిసి ఏమంటే మాకు తెలిస్తే మా పిల్లలు మేము తెచ్చుకోమా? అది సార్ జరిగింది. సిఏ గారు బండికి లోపల పోతుంటే ఆగం సిఏ గారు అన్నట్టు మీరు లోపల ఏంటి కూర్చోబెట్టండి, లోపల కూర్చోబెట్టి అంతే అన్నాడు. అంతే అన్నాడు. అంటే నేనేమన్నా అసలు ఆగండి సార్ అన్నమాట. తప్పు. ఈ రోజు నుంచి సిఐ గారి నుంచి 8 రోజులు తిరుగుతున్నా సార్. ఈ రోజు 6ంటికి తీసుకొస్తాను, ఈ కూతురు చెబుతాను సార్. 8 రోజుల నుంచి మేము స్టేషన్ చుట్టూ పడుకొని ఈ రోజు తీసుకొస్తాను, ఈ టైంకి తీసుకొస్తే మాకు తెలియదు సార్. అదే ఇక ఈ అంశం గురించిన అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఒకవైపు ఏమో తల్లిదండ్రులు కూతురు కనిపించడం లేదని మేము పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశామని చెప్తున్నారు, కానీ పోలీసులు పట్టించుకోలేదంటున్నారు. మరొకవైపు తమ కుమార్తె చనిపోయి ఉంటుందని కూడా వాళ్ళు ఆవేదన వెలగక్కుతున్నారు. అసలు ఏం జరిగింది, పోలీసులు ఎందుకు ఈ కేసులో నిర్లక్ష్యం వహించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీ పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ ఎదుటైతే దంపతులు అయితే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశారు. అయితే వారం రోజుల కిందట తన కుమార్తె కనపడలేదని పోలీస్ కేసు మేము పెట్టాము. ఇప్పటికి కూడా ఎలాంటి సమాచారం మాకు ఇవ్వలేదని కూడా నిన్న సాయంత్రం అయితే నిన్న నైట్ కూడా వారు అక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చి వారు అక్కడ కూర్చున్నారు. కానీ పోలీసులు అప్పటికి ఎవరు లేకపోవడంతో వారు అక్కడే ఉన్నారు. ఈలోపే సిఐ ఎవరైతే ఉన్నారో టౌన్ సిఐ, మాచర్ల టౌన్ సిఐ అక్కడికి వచ్చారు. ఆ వచ్చే క్రమంలో కూడా ఆ దంపతులు తల్లిదండ్రులు ఆ సిఐని అడిగే ప్రయత్నం చేశారు. మా కుమార్తె ఆచూకీ ఏమన్నా తెలిసిందా, ఎలాంటి సమాచారం ఏమైనా తెలిసిందనే కార్యక్రమంలో కూడా అయితే అక్కడ ఉన్న తల్లిదండ్రులతో సిఐ దురుసుగా ప్రవర్తించారని కూడా అయితే అక్కడ ఉన్న బాధితురాలు అయితే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారైతే చెబుతున్నారని. చేయి పట్టుకొని ముందు ఏమైనా కూర్చోబెట్టండి, ఏమైనా కూడా లోపలేయండి అని ఆ సిఐ ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరమణ అనే సిఐ అక్కడ మమ్మల్ని అలా దుష్పాసలాడాడు, అసభ్య పదజాలంతో మమ్మల్ని మాట్లాడాడని కూడా అయితే వారు అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా అయితే ఆరోపిస్తున్నారు. కానీ మా కుమార్తె మాకు కనపడలేదు కానీ మేము అని ఆవేదన చెందుతుంటే పోలీసులకి మేము ఫిర్యాదు చేశాము. కానీ మహిళా దినోత్సవం రోజు మహిళలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూస్తామని ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పినప్పటి నుంచి దానికి ముందు రోజే మహిళా దినోత్సవం సందర్భంగా కూడా
కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత ఉందని కూడా అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అది అలా స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజు ఇలాంటి కార్యక్రమం ఒక మహిళ తప్పిపోతే ఇంకో మహిళ వచ్చి ఆ తల్లిదండ్రులు అడుగుతున్నప్పుడు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా అయితే అక్కడ ఉన్న బంధువులు గాని వారి కుటుంబ సభ్యులు గాని ఆవేదన చెందారు. ఒక్కసారిగా కూడా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. కానీ పోలీసులు అక్కడ ఉన్న పోలీసులు సిబ్బంది కానీ ఒక్కసారిగా కమ్ము తిన్నారు. కానీ దీని మీద ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ కూడా దీని మీద ఉన్నత అధికారులు పల్నాడు జిల్లా ఎస్పీ గారు స్పందించి ఉన్నత అధికారులు కూడా స్పందించి మా కుమార్తె అసలు సమాచారం మాకు ఇవ్వాలి, అసలు ఎక్కడ ఉందా లేదా ఏమైనా జరిగిందా దాన్ని కూడా వారు మాకు సమాచారం ఇవ్వాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము పోలీస్ స్టేషన్ కి వచ్చి మా కుమార్తె ఎక్కడ ఉందని మేము అడిగే క్రమంలో కూడా మా మీదే దురుసు ప్రవర్తన చేస్తున్నారు అని కూడా అయితే కుటుంబ సభ్యులు కూడా దీంట్లో పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది? ఆ బాలికకి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా ఏంటి? పోలీసులు వర్షం మాత్రం మేము చూస్తాము అంటే ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు అనే ఆలోచనలోనైతే వారు ఉన్నారు. కానీ ఇన్ని రోజులైనా కానీ ఎందుకు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని ఇటు బంధువులు కానీ అలాగే అక్కడున్న తల్లిదండ్రులు కానీ చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం మేము ట్రై చేస్తానే ఉన్నాము, కానీ ఇంకా అది దాచూకి దొరకలేదు, మేము దొరికితే మీ దగ్గరికి మీకు సమాచారం ఇస్తాము అని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇన్ని రోజులైనా మా కుమార్తెను మీరు శ్రద్ధ చూపించి మీరు పూర్తి దర్యాప్తు చేసి మా కుమార్తె మాకు అప్పగించాలని తల్లిదండ్రులు అయితే ఆవేదన చెబుతున్నారు. నైట్ అంతా కూడా కొంత పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హైడ్రామా కూడా నడిచింది. దీని మీద డిఎస్పీ హనుమంతరావు కూడా స్పందించి ఆ కేసును త్వరగా మేము అప్డేట్ ఇస్తామని కూడా అయితే ఆడున్న కుటుంబ సభ్యులు కూడా చెప్పడం అయితే జరిగింది. రేణుసు సత్య స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తమ కుమార్తె కనిపించడం లేదంటూ కూడా ఇప్పటికీ 8 రోజులు దాటిపోయింది. అయినప్పటికీ కూడా పోలీసులు సరిగ్గా చర్యలు చేపట్టలేదంటూ, అసలు ఆ పాప ఉందో లేదో ఏమైందో కూడా తెలియని పరిస్థితి అంటూ కూడా వాళ్ళ ఆవేదన వెళ్లగక్కారు. ఇక ఇదే క్రమంలో కూడా డిఎస్పీ దీని మీద రియాక్ట్ అవటము, తొందరలో కూడా ఇదంతా కూడా ట్రేస్ చేసి మొత్తం కూడా తెలుపుతామని చెప్పడంతో కూడా అక్కడ ఉన్నటువంటి రాత్రంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో ఈ వ్యవహారం కొంత సద్దుమణిగింది.